చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు? హెల్మెట్ పైన లోగో లేదు. చూడండి, ఇవన్నీ కోట్ల మంది చూడండి. మిస్యూజ్ చేయకండి. పోలీసులకు గౌరవం ఇవ్వండి, హిందువులకు గౌరవం ఇవ్వండి, ముస్లింలకు గౌరవం ఇవ్వండి, క్రిస్టియన్స్ కి గౌరవం ఇవ్వండి. ఎవరో రోడ్ల పైకి వచ్చి ఇప్పుడు ధర్నాలు చేయకండి, శాంతి సభ పెడతా, అప్పుడు రోడ్ల పైకి రాకండి, రస్తారోకోలు చేయకండి, హిందువులు గాని ముస్లింలు గాని క్రిస్టియన్స్ గాని తిట్టకండి, శాంతిగా ఉండండి. దేవుడి న్యాయం చేస్తాడు. ఇది చెయ్యరు. 6 సంవత్సరాలు అయింది హత్య అయిపోయి. వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంకుల్ది. జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు చంపించాడు, చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డిని చంపించాడు. వాళ్ళిద్దరే అధికారంలో ఉన్నది. న్యాయం చేశారా? అదే నేనైతే 3 నెలల్లో క్లోజ్ చేస్తాను ఆ కేసు. చూడండి నెక్స్ట్ ఫోటో. యాక్సిడెంట్ అయితే బార్ షాప్ కు వెళ్ళాడని వీడియో చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. చూడండి, కీసర్ టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటినప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? హలో ఫేక్ మూర్తి, దీనికి జవాబు చెప్పు. నువ్వే కదా ఇవి రిలీజ్ చేశావు నా ఇంటర్వ్యూలో. కేసర్ నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో వెళ్ళగలుగుతాడా? చూడండి, ఇది చూడండి, ఈ ఫోటో చూడండి, ఎంత అద్భుతం. అక్కడ తీశాడు బాబు. అంటే కెమెరామ్యాన్ కూడా పెట్టుకున్నాడా ప్రవీణ్ చనిపోయే ముందు? పగల రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? సెల్ఫీ తీసుకోలేదు కదా ప్రవీణ్, ఎవరు తీశాడు? ఆ 7 ఎవరో చంపారన్నారు, వాళ్ళు తీశారా? ఆయన ఎవరో ఫాలో అవుతున్నారు, వాళ్ళు తీశారా? ఈ ఫోటో ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అడగండి, నేనున్నాను మీతో. పగల రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ అండ్ బైక్ నెంబర్ కనపడే విధంగా. ముఖం కనబడదు, నోరు కనబడదు, కళ్ళు కనబడదు, ఎందుకంటే అది ప్రవీణే కాదు కనుక. ప్రవీణ్ ఫేస్ కనబడిందా? ప్రవీణ్ పెదా కనబడ్డా? ఎప్పుడు ఏదో పెళ్లి కూతురు సిగ్గుతో కింద ముఖం పెట్టుకుని ఎలాగుంటుందో, ఇప్పుడు ఆ పెళ్లి కూతురులకి సిగ్గు లేదు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ధైర్యంగా వస్తున్నారు. సిగ్గు దేనికి? పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంగు వేసుకొని ముఖం మీద ఉండేటట్టు కింద నా పక్కన చూడకండి. అది ప్రవీణ్ అయితే ప్రవీణ్కి ఎప్పుడు సిగ్గులేదు. అదే రుజువు ప్రవీణ్ కాదనేది. ప్రవీణ్ హీరో, డేరింగ్, డాషింగ్, డిబేటర్, లీడర్. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలిపోతే ఆయన మాస్క్ తీయకుండా ఎందుకుంటాడు? ఒక్కసారైనా మాస్క్ తీసిన ఫోటోలు మీడియా మిత్రులు మీరు ఎవరైనా చూసారా? ఒక్కసారైనా ఒక్క ఫోటో చూసావమ్మా? చూసావా తల్లి? ఒక్కరైనా ఆయన మాస్క్ తీసింది, హెల్మెట్ తీసింది, ముఖం కనిపించింది. 10 గంటలు హెల్మెట్ మాస్క్ తీయలేదు. ఎంత ప్లానింగ్ ఇది! మీడియా వాళ్ళకు రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎంత చక్కగా ఎవరు పంపారు ఇది? ఎవరైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసి లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందూ క్రిస్టియన్ మధ్యన గొడవలు పెట్టి సూపర్ 6 మేము చేయలేకపోయామని పక్కన పెట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000, నీకు 18,000, అమ్మ పూతరేఖలు తీసుకొచ్చేసాయి. 88,000 రాగానే అన్న బ్లడీ ఇడియట్స్ 5 రిలీజ్ చేశారు. ఎవరు చేశారు? ఇది చూడండి, ఇంపార్టెంట్ పిక్చర్. బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర పూరిత హత్య కావటానికే వీలుంది. దిస్ ఇస్ మై క్వశ్చన్. నా ఇన్వెస్టిగేషన్ ఎన్ని తెలియదు. అసలు ఇంక నేను రిలీజ్ చేయట్లేదు ఆ 4ను.
ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు? వస్తా అన్నారు కోర్టుకి. అండర్ కోర్ట్స్ ప్రొటెక్షన్. ఏ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ కాల్స్ వచ్చే బెదిరింపు కాల్స్. ఎవరికి 45 నిమిషాలు ప్రవీణ్ కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడొద్దు అన్నారు. మళ్ళా వాళ్ళకి కాల్ వస్తాయి. ఇప్పుడు మేము డ్యాప్ చేస్తున్నాం.